ఆజ్ఞ విన్నప్పుడు యెహోవా దగ్గర నుంచి ఏమొచ్చింది? దేవుని ఆత్మ. ఆజ్ఞని మీరాక ఏమొచ్చింది? దురాత్మ. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు రోషంతో పనిచేసిన సేవకులు ఇప్పుడు ఉట్టి కొడుతున్నారు. ఇప్పుడు సంక్రాంతి పండుగలు చేస్తున్నారు, మందిరాల్లో గొప్పిమ్మలు పెడుతున్నారు. అంటే ఏ ఆత్మ వెళ్ళింది? దురాత్మ వచ్చిందిరా. యెహోవా దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. కాబట్టి సంఘములోకి లోకం వస్తుంది. ఒకప్పుడు రోషంగా ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన గొప్ప గొప్ప దైవజనులు ఇప్పుడు భ్రష్టత్వాన్ని చూపిస్తున్నారు. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఏ ఆత్మకి వెళ్ళింది? ఏ ఆత్మ వచ్చింది? ఏ భక్తుడైనా, నీవైనా, సేవకులైనా, విశ్వాసులైనా దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుని ఆత్మ తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవునికి విరోధంగా నడిస్తే ఆ దేవుని ఆత్మ ప్రక్కకెళ్ళి దురాత్మ వచ్చి పనిచేస్తుంది. ఇక్కడ గెటప్ ఏమో పాస్టర్లే, క్రియలేమో దయ్యపు క్రియలు. అదే గమనించాలి.